అన్న నమస్తానే. నమస్తే అండి. అన్న మీ పేరు కొట్టారు ఆదిశేష్ అని ఏంటనే క్యాడర్ దెందులూరు నియోజకవర్గం జనసేన నాయకులు. అని ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యి మొత్తం సంవత్సరం పరిపాలన పూర్తయిందన్న. ఎలా ఉందని ఈ సంవత్సరం పరిపాలన? సంవత్సరం పరిపాలనలో ఒక్క సంవత్సరంలోనే చాలా కార్యక్రమాలు చేసుకోగలిగాం. అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇంతకుముందు ఒక రోడ్లో వెళ్ళాలంటే ఎవరన్నా ఒక బైక్ ఉండి ఒక కారు ఉండి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు ప్రతి ఏరియాలో కూడా తార్ రోడ్లు వేసుకోవటం, సీసీ రోడ్లు వేసుకోవటం అన్నీ వేసుకోవటం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే రోడ్లన్నిటిని కూడా ఆల్మోస్ట్ 75% కంప్లీట్ చేయగలిగాం. ఇంకా 25% ఉన్నాయి. ఈ వచ్చే సంవత్సర కాలంలో అన్నిటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తే రోడ్లన్నీ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా రైతుకు మద్దతు ధర, అలాగే రైతు పండించిన తర్వాత కొనుక్కోవడం కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు అది కూడా చాలా అద్భుతంగా చేస్తూ 48 గంటల్లో ఇస్తామని చెప్పి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. రైతుల పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పనలో మన ప్రభుత్వం చాలా ముందుంది. చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టగలుగుతున్నాం. అనగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మీరు చెప్పారో ఈ సంవత్సరం పరిపాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, అభివృద్ధి అనేది లేదు, పథకాలు ఎగ్గొట్టేసినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా చాలామంది బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళు అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఊరికే మాట అనడానికి వాళ్ళకి తెలివితేటలు అక్కడే ఉన్నాయి, అక్కడే ఆగిపోయారు వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఎక్కడా కూడా దౌర్జన్యం కానీ, ఒకళ్ళ మీద కేసులు కానీ ఏమీ లేవు. వాళ్ళు ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్ చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా వేరే వాళ్ళకి వేసేవాళ్ళు కాదు. తిరిగి మళ్ళీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. ఏదన్నా వాళ్ళు సృష్టించి మళ్ళీ కల్పితంగా చేస్తే తప్ప, నిన్న చూసారా సాక్షి ఆఫీస్ తగలబెట్టేసేసి ఎవరో తగలబెట్టారని చెప్తున్నారు. అది అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్లో ఉంది. అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి చాలా అద్భుతమైన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మీరు జనసేన నాయకులు కూడా ఒక చిన్న ప్రశ్న, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పరిపాలన? ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినట్టు లేదండి. ఒక 7-8 సార్లు ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎలా చేస్తారో అంత అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఆయన తీసుకున్న శాఖల పరంగా పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే నెంబర్ 1గా తీసుకురాగలిగారు. అంత కష్టపడుతున్నారు ఆయన. అంత కష్టపడే వాళ్ళని ఇప్పుడు వరకు నేను ఎక్కడ చూడలేదు. అదిను ఒక జేబులో డబ్బులు తీసి ఇచ్చేవాడే కానీ జేబులో వేసుకునేవాడు కాదు. దానివల్ల ప్రజల్లో భారతదేశంలోనే నెంబర్ 1 నిజాయితీపరుడు అని చెప్పి సర్వేల్లో కూడా తేలింది. ఆయన అంత నిజాయితీపరుడు ఎవరు లేరని చెప్పి. ఇంత గొప్ప పరిపాలన ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి చేయటం వల్ల మనకి ఇలా మంచి పరిపాలన అందించుకోగలుగుతున్నాం. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత పల్లెలు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు అభివృద్ధి చెందిన బాటలు మనకు కనబడతా ఉన్నాయి. అప్పుడు ఎలా ఉన్నాయి గ్రామ పరిస్థితులు, ఇప్పుడు ఎలా మార్పులు చెందాయి? ఇప్పుడు మంచినీటి వ్యవస్థ చాలా దుర్భరంగా ఉండేదండి. అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మంచినీటి వ్యవస్థను అసలు పట్టించుకోలేదు. ఈరోజు ఎక్కడ వాటర్ ట్యాంకులు కానీ, పైప్ లైన్స్ కానీ అన్నీ వేసి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడం జరిగింది. పల్లెటూరులో రోడ్లు అన్నీ కూడా నీటిమయం అయిపోయాయండి వర్షం వస్తే. ఈరోజు అన్ని సీసీ రోడ్లు వేసుకుని ఒక్క సంవత్సరం కాలంలోనే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా ఈ కనెక్టివిటీ గ్రామాలకి, మండలాలకి మధ్య కనెక్టివిటీ ఈ కొద్ది కాలంలోనే ఎంత గొప్పగా చేసామంటే ఇక వాళ్ళు ఇక వారం లేక ఏదన్నా చెప్పాలేక వైసీపీ ప్రభుత్వం. అది ఫైనల్గా ఒక ప్రశ్న, కూటమి కలయిక ఎలా అనిపించింది? ఇప్పుడు ఫస్ట్ టైం కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పైన మోడీ గారు, మొత్తం ఈ కలయిక ఎలా అనిపించింది సంవత్సరం పరిపాలన? ఇది ఒక దుర్మార్గుడిని గద్దె దించాలంటే అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2-3 సంవత్సరాల క్రితమే ఒక నినాదం ఇచ్చారు. వ్యతిరేక ఓటు సీఎల్నివ్వము, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని.
ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనకు దానికి కట్టుబడి ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం వచ్చినా త్యాగం చేసి 21 సీట్లకే పరిమితం అయ్యి తీసుకుని అయినా పర్లేదు అని చెప్పి 100% స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు గెలవటం జరిగింది. ఆయన అదేవిధంగా పరిపాలన కూడా అదేవిధంగా 100% ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. కూటమి కలవటం అనేది అనివార్యం, కావాల్సిన ఇది హిస్టారికల్, ఖచ్చితంగా జరగాల్సిన విషయాన్ని ఆయన పట్టుబట్టి అటు బీజేపీని, ఇటు తెలుగుదేశాన్ని, ఇటు జనసేన శ్రేణుల్ని అందరినీ కూడా ఒప్పించి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు చేయగలిగారు. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ.